పూరా లోకల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆదిత్య. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రామగుంటం నియోజకవర్గం కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ మహనీయుని యొక్క స్ఫూర్తివంతమైనటువంటి జీవితం మనకు ఆదర్శం కావాలని అన్నారు. వారు భారతదేశ కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందే విధంగా పనిచేశారని అన్నారు. తన యొక్క బోధనలతో ఎంతో మందిని స్ఫూర్తివంతంగా తయారు చేసినటువంటి వ్యక్తి అని, ప్రపంచ నలుమూలలా భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన గొప్ప మేధావి అని అన్నారు. ఇక నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, వారి యొక్క స్ఫూర్తితో మనం భారతదేశ అభివృద్ధిలో పాటుపడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. అలాగే రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో వివేకానందుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు హనుమంత్ గౌడ్, బీజేపీ కోమల మహేష్, సుల్వ లక్ష్మి, నరసయ్య, కొండపర్తి సంజీవ్, కోటారాజు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇవాళ హిందూ వాహిని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించడం బంగారు భవిష్యత్తుని మీరు పొందడమే కాకుండా దేశ భవిష్యత్తు లోపల మీరంతా కూడా మరి ముందు వరుసలో ఉండాలని చెప్పి సందర్భంగా భావిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం, యువతని ఇందులో భాగస్వాములు చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ, ఇదే ఉత్సాహంతో మీరంతా కూడా ముందు అనేకమైనటువంటి విధాలుగా మహనీయుల యొక్క జీవిత చరిత్రని సమాజానికి అందించడం లోపల మీరంతా కూడా కీలకంగా ముందుండాలని మరి కోరుతూ, ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించినటువంటి హిందూ వాహిని మరి మిత్రులు రాజు గారికి, వారి మిత్ర బృందానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా సంయోజక్ నాగశ్రీ మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా హిందువాహిని ఆయుర్వేద దినోత్సవం, అదేవిధంగా జాతీయ యువత దినోత్సవము, ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి హిందువాహిని కార్యకర్తలు, హిందూ బంధువులు, యువత అందరికీ స్వామి వివేకానంద వారి 161వ జన్మదిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా హిందువాహిని యొక్క కార్యక్రమాలు ఏదైతే మహనీయుల చరిత్రను తొక్కిపెట్టినటువంటి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అలా వాటిని వెలిగి తీసి ప్రతి ఒక్క మహనీయుని యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించడమే హిందువాహిని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే స్వామి వివేకానంద గారు ఇదే రోజున 1863లో కలకత్తా నగరంలో జన్మించడం జరిగింది. తాను జన్మించిన ఒకే ప్రదేశానికి సేవ చేయడం అని కానీ హిందూ యొక్క వ్యవస్థను తీసుకెళ్ళడం కాకుండా, దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందూ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఒక హిందువు ఏం కోరుకుంటాడు, భారతదేశ చరిత్ర ఏంటి అనే దాన్ని ప్రపంచ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.